ప్రభునామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 5వ తారీఖున. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. జీవం గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థానమును గూర్చి 7 గొప్ప రుజువులు కలవు. మొదటిది, పాత నిబంధనలో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం, హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. మరణంను గెలుచుటను గూర్చి ఎవరునూ కలగనలేదు. ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు. ఆయన విజయమందు మరణము మృంగివేయబడెను. రెండవది, ఆయన సిలువ వేయబడక ముందు ప్రభువు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు. మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనం, 9వ అధ్యాయము 31వ వచనం, 10వ అధ్యాయము 34వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. మూడవది, ఆదివారం తెల్లవార్చుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనములు. నాలుగవది, ఖాళీ సమాధి. వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహమును కనుగొనలేదు. ఈనాటికి కూడా యెరూషలేములో ఖాళీ సమాధిని చూడగలము. ప్రతిదినము ప్రపంచంలోని అనేక ప్రాంతముల నుండి దాన్ని చూచుటకు ప్రజలు వచ్చుచుందురు. ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండి ఉండును, కానీ ఇది ఖాళీ సమాధి. ఐదవ, ప్రభువు తిరిగి లేచిన తర్వాత 40 దినములలో 10 వేరువేరు సందర్భములలో వేరువేరు దినములలో శిష్యులకు కనబడెను. మొదటి దినమున 5 పర్యాయములు, రెండవ దినమున ఆయన ఆరోహణం దినం వరకు 5 సార్లు కనబడెను. మొదట సమాధి యొద్ద మగ్దలేనే మరియకు కనబడెను. తర్వాత ఇతర స్త్రీలు సమాధి యొద్ద నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడెను. తర్వాత సీమోను పేతురుకు కనబడెను. ఎమ్మాయికు వెళ్ళు 2 శిష్యులకు అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపు మూసుకొని ఉండగా వారికి కనబడెను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6లో చూచినట్లు యెరూషలేములోని 500 మంది శిష్యులకు కనబడెను. తరువాత అపోస్తలుడైన యోహానుకు కనబడెను. తోమా కొరకై 8వ దినమున కనబడెను. తిబెరియా సముద్రమునొద్ద 9వ సారి కనబడెను. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఆయన పరలోకమునకు ఆరోహణం కాకమునుపు బేతనియలో కనబడెను. ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై 40 దినములలో ఆ విధంగా 10 పర్యాయములు ఆయన కనబడెను. ఆరవది, ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కనబడిన విధము. ఆయన స్టెఫెనుకు కనబడెను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54-55 వచనములు. పౌలు అని పిలువబడిన సౌలుకు కూడా కనబడెను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 3-5 వచనములు. పద్మాసు ద్వీపంలో యోహానుకు కనబడెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. 7వది, ఈ 6 రుజువుల కంటేను నీవు ఎవరితో మాట్లాడుదువో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు కలదు. ఆయన ప్రతి విశ్వాసిలో నివసించును. ప్రపంచంలోని ఏ భాగమునందైనను ఆయన యందు విశ్వాసముంచు వారిలో నివసించుటకు ఆయన వచ్చును. మనమందరము అదే చెప్పగలము. ఆయన నా యందు నివసించుచున్నాడు, ఆయన నా యందు నివసించుచున్నాడు. అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయుచున్నాము. జీవము గల ప్రభువు నీలో నివసించుచున్నాడా?